ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు తన 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మిర్చి యార్డ్లో పాతుకుపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటూ అక్రమాలకు తెగిస్తున్న వారి అంతు చూస్తానన్నారు. అలాగే తాను చైర్మన్గా 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావుతో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ 100 రోజులు పరిపాలన ఎలాగా ఉంది, అలాగే 100 రోజుల పరిపాలనలో ఒడిదుడుకులు ఎలాగా ఉన్నాయి, అలాగే గుంటూరు మిర్చి యార్డ్ అని అంటే తరతరాలుగా పాతుకుపోయిన కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. ఇక్కడ ఆ రకంగా ఒక మాఫియా నడుస్తూ ఉంటుంది అనేది ఎప్పటి నుంచో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న అంశం. అయితే ఈ అంశం మీద ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కుర్రా అప్పారావు చైర్మన్ అయ్యారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం 100 రోజుల పరిపాలన ఎలాగుందని. చెప్పండి అప్పారావు గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందో ఈ మిర్చి యార్డ్కి చైర్మన్ అవుతారని ఎన్నో పేర్లు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మీకు వరించిన యొక్క అదృష్టాన్ని మీరు ఎలాగా భావించారు? ఈ 100 రోజుల్లో మీకు వచ్చిన ఒడిదుడుకులు ఎలాగున్నాయి? కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకం ఉంచి ఈ గుంటూరు మిర్చి యార్డ్ని ఇక్కడ ఉన్నటువంటి ఇందాక మీరు చెప్పినట్టుగా కొంతమంది వ్యక్తుల చేతిలో ఈ మిర్చి యార్డు ఉందనటంలో సందేహం లేదు. కానీ ఎలాంటి వ్యక్తుల ప్రభావం ఇక నుంచి ఉండదు. ఇది కూటమి ప్రభుత్వం చేతుల్లోనే ఈ మిర్చి యార్డ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 70-80% ఆపగలిగామని చెప్పేసి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరింత మార్పులు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వ ముద్రని ఈ మిర్చి యార్డ్ మీద వేయటానికి ఎటువంటి సందేహం లేకుండా వేయగలుగుతామని చెప్తా ఉన్నా. అంటే గతంలో ఉన్న చైర్మన్లకు భిన్నంగా మీరు చేసే వినూత్న కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకి ఒక డ్రెస్ కోడ్ తీసుకురావటం కానీ, అలాగే ఇక్కడున్న ఎగుమతులు దిగుమతులు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కానీ రైతులకి ఆ పట్టాకి ఆ గోతానికి సంబంధించి గతంలో తక్కువ డబ్బులు వస్తూ ఉంటే అంత కాదు రైతులు నష్టపోతున్నారని చెప్పి మీరు ఎక్కువ డబ్బులు ఇప్పించడం వల్ల కొంతమేరకు వాళ్ళలో వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు గన్ని బ్యాగు 50 నుంచి 70 రూపాయల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదే బ్యాగ్కి 25 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. ఇది గత 12 సంవత్సరాల నుంచి ఈ డిమాండ్ ఉంది. రైతులు బస్తా రేటు పెంచమని రైతు సంఘాలు కానీ రైతులు కానీ చాలా సంవత్సరాల నుంచి ఆ డిమాండ్ ఉంది. న్యాయమైన కోరిక కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రైతులకు కానుకగా 40 రూపాయలకు పెంచడం జరిగింది. అది న్యాయమైన కోరిక. వ్యాపారస్తులతో కూడా డిస్కస్ చేశాం. అందరితో డిస్కస్ చేసి ఒప్పించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎంత రేటు ఉండేది, ఆ రేటు ఎప్పుడు ఉండేది, ఇప్పుడు ఎంత రేటు ఉంది? 25 రూపాయలు గత 12 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు దాన్ని 40 రూపాయలు చేయడం జరిగింది. అలాగే ఈ మిర్చి యార్డుకు సంబంధించి ప్రధానంగా ఆ తాలుకాయల రూపంలో కానీ లేకపోతే ఆ మిర్చి టెస్ట్ చేసేటప్పుడు కొంత మిర్చి బయటికి తీసి కానీ మిర్చిలకి లాసు తెచ్చే విధంగా కొన్ని టన్నులు చేతులు మారుతున్నాయి అనేది గతంలో పెద్ద అపవాదం ఉంది. ఇప్పుడు అది కొనసాగుతుందా? దానికి ఏమన్నా అడ్డుకట్టేశారా? అంటే మిర్చి శాంపిల్స్ వ్యాపారస్తులు మిర్చి శాంపిల్స్ చూసుకోవటం అనేది అది తప్పనిసరి అండి. వ్యాపారస్తుడు క్వాలిటీ చూసుకొనే కొంటాడు కాబట్టి క్వాలిటీ చూసుకోవటం తప్పనిసరి. అది నామినల్గా తీసుకుంటారు. కానీ మేము వచ్చిన తర్వాత అట్లా ఎక్కువ మోతాదులో మత్స్యకాయలు తీసినట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కానీ అలాంటిదేమీ మేము వచ్చిన తర్వాత జరగటం లేదు. మా దృష్టికి ఏమన్నా వస్తే అలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాం. అయితే చివరిగా కుర్రా అప్పారావు మిర్చి యార్డ్ చైర్మన్ అవటం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఆసియా ఖండంలోనే ఇది ఒక అద్భుతం గుంటూరు మిర్చి యార్డ్ అనేది. ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మిర్చి యార్డ్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు ఎలాంటి ఒక మంచి ఎయిమ్తో ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు మిర్చి యార్డ్కి? ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ విధులు నిర్వర్తించనీయకుండా ఏదైతే లైసెన్సులు ఉన్నాయో అవి ఈ ప్రభుత్వంలో ఇవ్వనివ్వకుండా, వేమెల్లుంటే ఈ ప్రభుత్వంలో ఇవ్వనివ్వకుండా అడ్డిల్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళని ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఏ పని చేయకుండా అడ్డుకోవటమే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అరాచక శక్తుల ప్రయత్నం ఉంది. దాన్ని పూర్తిగా అధిగమిస్తాను. అలాంటి వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కి వాళ్ళని ఏ విధమైన కంట్రోల్ చేయాలో ఆ విధంగా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. చివరిగా మిర్చి యార్డుకు వచ్చే రైతులకి మీ నుంచి వచ్చే భరోసా కానీ మిర్చి యార్డుకు వచ్చే రైతులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుంచి? ధైర్యంగా రైతులు మిర్చి తీసుకురండి. ఇక్కడ ఏ వ్యాపారి ఎక్కువ రేట్ వేస్తే ఆ వ్యాపారికి అమ్ముకునే సౌలభ్యం ఉంది. అది ఏ ఇతర యార్డుల్లో లేదు. ఒక వ్యాపారికి అమ్మిన తర్వాత రెండో వ్యాపారస్తుడు ఆ రేట్ కోట్ చేయడు. ఇక్కడ ఎవరు ఎక్కువ రేట్ కోట్ చేస్తే ఆ వ్యాపారికి ఇక్కడ మిర్చి అమ్ముకోవచ్చు. లోకల్గా దళారులు చెప్పే మాటలు నమ్మి లోకల్గా అమ్ముకునే రైతులు మోసపోవద్దండి. యార్డుకు తీసుకురండి. మీకు ఇక్కడ ఏ వ్యాపారస్తుడైనా సరే డబ్బు రెండో రోజు కనుక ఇవ్వకపోతే మాకు కంప్లైంట్ చేస్తే ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అలాంటి వ్యాపారస్తులు ఎవరైనా రైతులను కనుక ఇబ్బంది పెట్టినట్టయితే తగిన చర్యలు తీసుకొని వాళ్ళ లైసెన్సులు హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలకి అవరోధాలు సృష్టించే విధంగా ఉంటే ఖచ్చితంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఆగే ప్రసక్తి లేదని అంటున్నారు. తానేదో నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ షణ్ముఖతో నాగేశ్వరరావు, జీ న్యూస్, గుంటూరు.